యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ఆశీర్వాదము కొరకు ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. నీ ప్రేమకై, నీ కృపకై, నీ బలి ఆగమనకై వందనాలు. ఇంతవరకు ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్ముడ సహాయం దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో దూరపరుస్తూ, యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, వాక్యపు ఆశీర్వాదము కొరకు, నీ అభిషేకము కొరకు, వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఈరోజు గుర్తు చేస్తున్నటువంటి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండములో 17వ అధ్యాయంలో 15వ వచనంలో ఉన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 17 verse 15. కలిసి నాతో చెప్పండి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, ఆమేన్, యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు మోషే. ఒక బలిపీఠాన్ని కట్టి, యెహోవా నిస్సి అంటే ధ్వజము. యెహోవా నా ధ్వజము. ఆయన ఒక కోటగా, ఒక అండగా నిరంతరము ఉండేటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము బలిపీఠములు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది ఆల్టర్స్. పాత నిబంధన గ్రంథములో అనేక మంది సేవకులు, ప్రవక్తలు బలిపీఠాలు కట్టారు. కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉండగా, ప్రేమైనటువంటి సంఘమా, ఆదికాండములో 8వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు నోవహుకి ఇచ్చిన ప్రణాళిక చొప్పున నోవహు ఒక ఓడను కట్టడం జరిగింది. కట్టించిన తరువాత అక్కడ బలిపీఠాన్ని కట్టడం కూడా జరిగింది. ఈ యొక్క నోవహు ఆదికాండము 8వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. బలిపీఠాన్ని కట్టాడు. ఎవరు? నోవహు కట్టాడు. బలిపీఠము దేవునికి గుర్తు అంటే దేవుని యొక్క సన్నిధికి గుర్తు, దేవుని యొక్క శక్తికి గుర్తు. అయితే మానవులు ఏం చేశారు? కృతజ్ఞతలు తెలియచేశారు, అర్పణలు అర్పించారు, బలులు అర్పించారు. నోవహు ఏం చేశాడు? పక్షులలో పవిత్రమైనవి, జంతువులలో పవిత్రమైనవి తీసుకొని వచ్చి వాటిని చంపి ఆ రక్తాన్ని అర్పించి ఆ జంతువులను అర్పించడం జరిగింది. అర్పణగా అర్పించడం జరిగింది, కృతజ్ఞతగా అర్పించడం జరిగింది. దేవుడు ఆ యొక్క బలిపీఠాన్ని నోవహు కట్టిన తర్వాత దేవుని యొక్క సన్నిధి అక్కడికి వచ్చి ఆ యొక్క తను అర్పించిన వాటిని అంగీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యం. ప్రేమైనటువంటి సంఘమా, అదే రీతిగా అబ్రహాము కూడా బలిపీఠాలు కట్టాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆదికాండములో 12వ అధ్యాయంలో ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 verse 7 ఇక్కడ అబ్రహాము కట్టినటువంటి బలిపీఠము. ఆదికాండము 12వ అధ్యాయంలో 7-8 వచనాల్లో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున
ప్రార్థన చేశాను. బలిపీఠం కట్టాడు అబ్రహాం. ఎందుకు కట్టాడు? కృతజ్ఞతతో కట్టించాడు. ప్రార్థన చేశాడు. బలిపీఠాలు కట్టి ప్రార్థన చేయడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. మనుషుల నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే బలిపీఠాలు కట్టాలి అని కోరుకుంటున్నాడు, ప్రార్థనలు చేయాలి అని కోరుకుంటున్నాడు. అబ్రహాము షేకెములో బలిపీఠము కట్టాడు, హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు, మొరియా పర్వతం మీద బలిపీఠాన్ని కట్టాడు. మొదటిగా షేకెములో బలిపీఠాన్ని కట్టాడు, అది మనం చూసాం 7వ వచనంలో. తరువాత 13వ వచనంలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక సత్యాన్ని చూస్తాం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. హెబ్రోనులో బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాం గారు ప్రార్థన చేశాడు, దేవునికి బలులను అర్పించాడు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అబ్రహాం గారు బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. మోరియా పర్వతము పైన బలిపీఠాన్ని కట్టినట్లుగా పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ జెనసిస్ వర్స్ 2. ఆది కాండము 22వ అధ్యాయంలో 2వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవుడు మాట్లాడాడు, తండ్రి మాట్లాడాడు. ఎవరితోటి? అబ్రహాముతో మాట్లాడారు. మాట్లాడిన వెంటనే అబ్రహాం ఏం చేశారు? తను చెప్పిన రీతిగా దహన బలి కొరకు కట్టెలను సిద్ధపరిచాడు. ఆ కట్టెల పైన తన ఏకైక కుమారుడైన ఇస్సాకును ఉంచి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి తను దేవుని యొక్క మాటకు నిర్వహిస్తూ ఉన్నాడు అబ్రహాం. 22వ అధ్యాయంలో 9వ వచనంలో అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అబ్రహాము తన కుమార్ని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటారు. మనుషుల విశ్వాసుల జీవితాల్లో ఏ సమస్య వచ్చినా కూడా ఆయన చూసుకుంటాడు. అంటే ఆయన మార్గాలను సరళం చేస్తారు. అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరిచేటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి సంగమా, అబ్రహాం ఏమనుకున్నాడు అంటే తను అర్పించబోతున్నాను అనుకున్నాడు. కానీ దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది. మనుషుల ఆలోచనకు భిన్నంగా వేరుగా ఉంటుంది. అందుకే దేవుని యొక్క తలంపులు మనుషుల యొక్క తలంపుల కన్నా ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి అన్న సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. దేవుడికి కావలసింది దహన బలి, పశువు కావాలి, మనుషులు కాదు. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ అబ్రహాము బలిపీఠం మీద ఆ యొక్క పశువును, పొటేలును అర్పించడం జరిగింది. ఈ విధంగా అబ్రహాము 3 ప్రాంతాలలో షేకెములో బలిపీఠాన్ని కట్టాడు, హెబ్రోన్లో బలిపీఠాన్ని కట్టాడు, మొరియా పర్వతం మీద బలిపీఠాలు కట్టాడు. ప్రియమైనటువంటి సంగమం,
తండ్రిని ఆరాధన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఆ విధంగా అబ్రహాము తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత 26వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆది కాండము 26వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 25, 25వ వచనంలో అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. బలిపీఠము కట్టాడు ఇస్సాకు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలు చేశాడు. బలిపీఠాన్ని కట్టాడు ఇస్సాకు. ప్రేమైనటువంటి సంఘమా, దేవునికి సృష్టికర్త అయిన దేవునికి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు జీవితంలో కూడా యాకోబు కూడా బలిపీఠాలు కట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఆది కాండము 33వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. 33:20వ వచనంలో, జెనసిస్ 33 వర్స్ 20, అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. ప్రేమైనటువంటి సంఘమా, ఇస్సాకు అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. కట్టి దేవునికి ప్రార్థన చేయడం జరిగింది షేకెము వద్ద. ఆ తర్వాత మరలా బేతేలుకు వెళ్ళడం జరిగింది. 35వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో మనం చూసినప్పుడు యాకోబు బేతేలుకు వెళ్ళి అక్కడ కూడా బలిపీఠాలు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఏడవ వచనం, అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేలను పేరు పెట్టిరి. బేతేలులో కనిపించిన దేవుడు, బేతేలుకి దేవుడు కనిపించారు. ఎవరికి కనిపించారు? యాకోబుకి కనిపించారు. ప్రియమైనటువంటి సంఘమా, అక్కడ బలిపీఠాన్ని కట్టాడు యాకోబు. ఈ విధంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎన్నుకోబడిన, ఏర్పాటు చేయబడిన సేవకులను నడిపిస్తూ, బలపరుస్తూ, వారితో మాట్లాడుతూ, వారికి తండ్రి తన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నారు. ఆ తరువాత మనం చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు, పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మోషే జీవితంలో కూడా మోషే కూడా బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి సంఘమా, మోషే బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు. 17వ అధ్యాయంలో, నిర్గమకాండము 17వ అధ్యాయము 15వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 15, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, యెహోవా నిస్సి అని దానికి పేరు పెట్టడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమా, నిస్సి అంటే ధ్వజము అని అర్థం. యెహోవా ధ్వజము. దేవుడు తన ఉనికిని, తన శక్తిని, తన యొక్క ప్రేమను, తన ప్రణాళికను తను ఎన్నుకున్నటువంటి సేవకులకు నిత్యము బయలుపరుస్తూ ఉన్నాడు. మోషేకు బయలుపరిచాడు, తన స్వరాన్ని వినిపించాడు, తన ఆలోచనను, తన ప్రణాళికను తండ్రి బయలుపరిచి వినిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు బిలాముకు, బాలాకుకు దేవుడు తన యొక్క ప్రణాళికను బయలుపరచడం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తాం, సంఖ్యాకాండంలో మనం చూస్తాం. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో మొదటి వచనంలో తరువాత 4వ వచనంలో 14వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏ విధంగా దేవుడు వారితో మాట్లాడి
వారిని బలపరిచారో, వారిని స్థిరపరిచారో ఆ సత్యాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు బీలాముకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దాని మీద ఒక కోడేలును ఒక పొట్టేలును అర్పించి తినని ఆయనతో చెప్పగా, యెహోవా మాట బీలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులతో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా, నేను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇజ్రాయిల్ను భయపెట్టవలెను. ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోటి? బిలాముతోటి, బాలాకుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, వాళ్ళు అక్కడ బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు, దహన బలులు అర్పించడం ప్రారంభించారు, కృతజ్ఞతలు తెలియచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాం. యెహోషువతో దేవుడు మాట్లాడినటువంటి సంఘటనలను మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో ఏ విధంగా దేవుడు తనతో మాట్లాడి తన్ని బయలుపరిచి తనకి ఇచ్చినటువంటి ప్రణాళికను నెరవేర్చమని సెలవిచ్చాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. 31వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా సేవకుడైన మోషే ఇజ్రాయేలీల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఎబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు బలిపీఠములను సమాధాన బలులను అర్పించిరి. యెహోషువ సమాధాన బలులు అర్పించడం జరిగింది. దేవుని యొక్క ప్రణాళికను ప్రకారంగా బలులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినప్పుడు గిద్యోను కూడా సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో చూస్తాం. 13వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తాం. దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ కాలం కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గముగా రాహోబు వరకు దేశ సంచారం చేసి చూచిరి. ప్రియమైనటువంటి సంఘమా, వాళ్ళు ఆ విధంగా దేశ సంచారం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడ బలిపీఠాలు కట్టడం కూడా జరిగింది. 13వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 13 verse 20. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలో పరమునకు ఆరోహణమాయెను. గిద్యోను బలిపీఠాన్ని కట్టాడు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి వాళ్ళు అర్పించినటువంటి బలులను దహించి వేయడం జరిగింది. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. 21వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయంలో 4వ వచనంలో, మరునాడు జనులు వేకువన లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. అక్కడ దహన బలులు కట్టడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, మనోహ దహన బలులు కట్టడం జరిగింది. ఈ విధంగా
ఎన్నుకోబడినటువంటి సేవకులు, ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు దేవునికి దహన బలులు కట్టడం జరిగింది. ఇజ్రాయేలీలు దహన బలులు కట్టడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినప్పుడు సమూయేలు గ్రంథములో చూస్తాం. సమూయేలు ప్రవక్త మందిరాన్ని, బలిపీఠాన్ని కట్టడం చూస్తాం. సమూయేలు గ్రంథములో మొదటి గ్రంథములో 7వ అధ్యాయంలో, మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్త ప్రాఫెట్ శామ్యూయల్, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 7 వర్స్ 15వ వచనంలో సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు, గిల్గాలునకు, మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. 15వ అధ్యాయంలో కూడా అదే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 15వ అధ్యాయం 17వ వచనంలో, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. బలిపీఠములు కట్టిన తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. ప్రేమటువంటి సంగమ, ఎవరితోటి? ప్రవక్తలతోటి దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చి వారితో మాట్లాడటం, దేవుడు తన ప్రణాళికను ఇవ్వటం జరిగింది. దేవుడు చేసేటువంటి ప్రతి పనిలోనూ తన ప్రణాళికను బయలుపరచడం జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే, దేవుడికి కావాల్సింది బలిపీఠాలు. దేవుడు దిగి వచ్చేది తన సన్నిధి ఎవరైతే సిద్ధపరుస్తారో, ఎవరైతే బలులు అర్పిస్తారో వారి దగ్గరికి దేవుడు వస్తారు. వచ్చి వారితో మాట్లాడటం, తన ప్రణాళికను బయలుపరచడం చేస్తూ ఉంటారు. సమూయేలు 2వ గ్రంథములో మరొక కొన్ని సత్యాలను మనం చూస్తాం. 24వ అధ్యాయంలో ప్రాఫెట్ శామ్యూయల్ సెకండ్ బుక్ చాప్టర్ 24 వర్స్ 25, 25వ వచనంలో, నేను ఇలాగు తీసుకొనెను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. ఇక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించాను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీయులను విడిచిపోయాను. ఇజ్రాయేలులో ఒక తెగులు వచ్చింది, ఒక కష్టము వచ్చింది. ఆ కష్టం నుండి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దావీదు ఏం చేశాడు? బలులు అర్పించాడు, ప్రార్థన చేశాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. దేవుడు ఆ యొక్క సమస్య నుండి వారిని విడిపించడం జరిగింది. ఈ విధంగా దేవుడు తన యొక్క ప్రణాళికను జరిగిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమ, రాజుల మొదటి గ్రంథములో 18వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో మనం చూస్తాం. ప్రవక్త అయిన ఏలియా 31, 32 వచనాల్లో, ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 18 వర్స్ 31 and 32, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇజ్రాయిలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములలో లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కిందకి ఒకటి త్రవ్వించి కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీద కట్టెల మీదను పోయుడని చెప్పాను. ఏలియా ప్రవక్త చెప్తున్నాడు ఏం చేయాలో. ఆ బలిపీఠం కట్టించిన తర్వాత అక్కడ పశువులను తీసుకొచ్చి వాటిని వధించి ఆ కట్టెల పైన యొక్క
పశువుల యొక్క మాంసాన్ని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఆ అగ్ని ద్వారా ఆ యొక్క దహన బలి, ఆ యొక్క పశువులు కాల్చివేయడం జరిగింది. ఈ విధంగా దేవుడు అంగీకరించడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ మనం ఈ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, బలిపీఠము మొదటిగా దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్నది. ఆల్టర్ రిప్రజెంట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్నది. రెండవది, దేవుని యొక్క శక్తికి గుర్తుగా ఉన్నది. మూడవది, దేవుని యొక్క ప్రణాళికను బయలుపరిచేటువంటి స్థితికి గుర్తుగా ఉన్నది బలిపీఠం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు సెలవిచ్చున్నాడు. వాళ్ళు ఏం చేశారు? ప్రవక్తలు, శిష్యులు, తర్వాత ఇజ్రాయిలీలు వాళ్ళు ఏం చేశారు అంటే, బలిపీఠము కట్టిన తర్వాత అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించారు, స్తుతులు చెల్లించడం ప్రారంభించారు. వాళ్ళు బలి పశువును తీసుకొని వచ్చి వధించడం అక్కడ ప్రారంభించారు. వధించిన తర్వాత ఆ రక్తాన్ని అర్పించడం జరిగింది. ఆ యొక్క మాంసాన్ని ఆ కట్టెల పైన ఉంచడం జరిగింది. దేవుడు అగ్ని నుండి వచ్చి దహించు అగ్నిగా దేవుడు తన యొక్క శక్తిని వారి ఎదుట, తన ఉనికిని, తన యొక్క శక్తిని బయలుపరచడం జరిగింది. ప్రజలు ఆరాధన చేయడం ప్రారంభించారు. ఇది దహన బలుల సమయంలో జరిగినటువంటి పరిస్థితి. ఇజ్రాయేలీలు పాప క్షమాపణ కొరకు సమాధాన బలులు, పాప క్షమాపణ కొరకు బలులను వాళ్ళు అర్పించడం జరిగింది. అదే సత్యాన్ని లేవి కాండంలో మనం చూస్తాం. లేవి కాండంలో 17వ అధ్యాయంలో ఇజ్రాయేలులకు దేవుడు నియమించినటువంటి నియమంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 17:11లో ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 17:11, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇజ్రాయిలీలకు ఆజ్ఞాపించి తిని. ఇజ్రాయిలీలకు ఒక నియమాన్ని, ఒక కట్టడను దేవుడు ఇవ్వటం జరిగింది. అటోన్మెంట్ ఫర్ సిన్, ప్రాయశ్చిత్త కొరకు, పాప క్షమాపణ కొరకు, పాపములను క్షమించుట కొరకు రక్త బలిని, పశువుల బలిని వాళ్ళు అర్పించాలి అన్న సత్యాన్ని వాళ్ళకు బయలుపరచడం జరిగింది. ప్రేమటువంటి సంగమ, అదే సత్యాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5-6 వచనాల్లో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఐజయా 53:5-6, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానతమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మనుషులందరి యొక్క పాపములను, అపరాధములను, దోషములను, శాపమును యేసు ప్రభు వారు భరించి ఉన్నారు. ప్రవక్త అయినటువంటి యెషయా తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు చేయబోయేటువంటి సత్యాన్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడు, ఇజ్రాయిలులకు బయలుపరిచి ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26-28, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెల్లింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభుల వారు సిలువలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తము నిబంధన రక్తము. పాప క్షమాపణ కొరకు, పాపులను పరిశుద్ధులుగా చేయుట కొరకు చెల్లించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము, నిబంధన రక్తము. ప్రియమైనటువంటి సంగమ, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో
25వ వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 3:25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తమ ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన ఇలాగూ చేశాను. మనుషులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, దేవుని యొక్క నీతిగా మార్చబడుతున్నారు. యేసయ్య చేసినటువంటి బలియాగము ద్వారా, యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా. కొరింథీ సంఘానికి పౌలు గారు బయలుపరిచినటువంటి సత్యములో, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనం. Paul's second letter to Corinthians chapter 5 verse 21. దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. యేసు ప్రభులో పాపము లేదు. ఆయన పాపము లేని పురుషునిగా భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించినటువంటి దేవుని కుమారుడు, దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనిషిగా ఆకలి, దాహము, దప్పిక కలిగి శ్రమలను మనిషిగా సిలువలో భరించినటువంటి మధ్యవర్తి, పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. యేసు ప్రభుల వారిలో పాపము లేదు. తండ్రిలో ఉన్న నీతిని బయలుపరిచారు. తండ్రిలో ఉన్న నీతి మనం పొందుకోవటానికి యేసయ్యలో ఉన్నటువంటి విమోచనను, కృపలో రక్షణను పొందుకోవటానికి సమస్తమును సిలువలో అప్పగించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు బలిపీఠాలు కట్టాలి. ఎవరు కట్టాలి? ప్రతి విశ్వాసి కట్టాలి. పాత నిబంధన గ్రంథములో భక్తులు, ప్రవక్తలు, సేవకులు, ఎన్నుకోబడిన వారు, నిబంధన జనులు, ఇజ్రాయేలీలు బలులు కట్టారు. ఇప్పుడు ఎవరు కట్టాలి బలులు అంటే? విశ్వాసులు బలులు కట్టాలి. ప్రత్యక్ష గుడారంలో మోషేకు దేవుడు ఇచ్చిన ప్రణాళికలు, ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో 24 గంటలు ధూపము వేయబడుతూ ఉంటుంది. సుగంధ ద్రవ్యాలతో మంటలు మండుతూ ఉంటాయి, ధూపం వేస్తూ ఉంటారు. తరువాత సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు పశువుల రక్తముతో అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తాడు, తండ్రి చిత్తాన్ని, ప్రణాళికను తెలుసుకోవటానికి. అది ప్రత్యక్ష గుడారంలో దేవుడు మోషే ద్వారా బయలుపరిచినటువంటి నియమం. ఈరోజు మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలం. ఏ విధంగా అంటే మన క్రియల ద్వారా కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోకి, తండ్రి ఉన్న స్థలములోకి మనం వెళ్ళగలుగుతాం. ప్రభు అయిన యేసు రక్తము మనుషులను తండ్రి ఉన్న స్థలానికి తీసుకొని వెళుతుంది. ధైర్యాన్ని మనకి కలుగజేస్తుంది ప్రేమటువంటి సంఘం. అయితే ఈరోజు మన హృదయములో మనం బలిపీఠాలు కట్టాలి. మనం ఎక్కడ కట్టాలి బలిపీఠాలు? ఆలోచన చేయండి. ఇజ్రాయిలు వేర్వేరు స్థలాల్లో వాళ్ళు బలిపీఠాలు కట్టారు. వాళ్ళు కట్టినటువంటి స్థలాలు, షేకంలో వాళ్ళు బలిపీఠాలు కట్టారు. యాకోబు బలిపీఠము కట్టాడు. అబ్రహాము బలిపీఠము షేకెములో కట్టాడు. హెబ్రోన్లో కట్టాడు. మోరియా పర్వతం మీద అబ్రహాము బలిపీఠాలు కట్టాడు. యాకోబు బేతేల్లో బలిపీఠం కట్టాడు. మోషే బలిపీఠాన్ని కట్టాడు. వేరు ప్రాంతాల్లో వాళ్ళు బలిపీఠాలు కట్టారు. స్థలాన్ని దేవుడు చూపించాడు. ఆ స్థలములో వాళ్ళు బలిపీఠాలు కట్టారు. ఇజ్రాయిల్లో నివసిస్తున్న స్థలములో ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు కట్టారు. దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చి దేవుని యొక్క శక్తి ద్వారా వాళ్ళు దేవుని యొక్క ఆలోచనను, చిత్తాన్ని, ప్రణాళికను వాళ్ళు తెలుసుకోగలిగారు. వాళ్ళు చేయవలసింది ఏమిటో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నడుచుకోవాలో అవన్నీ కూడా దేవుడు వారికి నేర్పించడం ప్రారంభించాడు. ప్రేమటువంటి సంఘం, బలిపీఠము దేవుని యొక్క సన్నిధికి గుర్తు, బలిపీఠము దేవుని శక్తికి గుర్తు, బలిపీఠము దేవుని స్వరానికి గుర్తు, బలిపీఠము దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే మన హృదయాలలో బలిపీఠము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.
పాత నిబంధన గ్రంథములో దేవుడు బలిపీఠాన్ని కట్టమని వారికి ఆజ్ఞాపించాడు. ఎందుకు? తన శక్తిని, తన ప్రణాళికను, తన సన్నిధిని వారికి బయలుపరచడానికి. ఈరోజు విశ్వాసులకు దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికను, తన ఉనికిని, తన ఆలోచనను బయలుపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే విశ్వాసులు మనం ఏం చేయాలి? మన హృదయములో, మన జీవితంలో ప్రతిరోజు బలిపీఠాన్ని కట్టాలి. ప్రతిరోజు బలిపీఠాన్ని కట్టాలి అంటే ప్రతిరోజు బలిపీఠము అనే స్తుతిని మన హృదయంలో కట్టాలి. బలిపీఠము అనే ఆరాధనను మన హృదయంలో కట్టాలి. బలిపీఠము అనే ప్రార్థనను మన హృదయంలో కట్టుకోవాలి. ప్రతిరోజు మనం కట్టవలసినటువంటి బలిపీఠం మన హృదయంలో కట్టాలి. పశువులు అవసరం లేదు, పశువుల ప్రోక్షణ, జంతు బలి అవసరం లేదు. మన హృదయములో, మన హృదయాలనే సజీవ యాగముగా మనం సమర్పించుకొని మన హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయముతో ఆహ్వానించినప్పుడు తండ్రి సన్నిధి దిగి వస్తుంది, యేసయ్య సన్నిధి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన హృదయంలో కుమ్మరించబడుతుంది. తండ్రి ప్రేమ చేత మన హృదయాలు నింపబడతాయి. అప్పుడు మనకేం బయలుపరచబడుతుంది? తండ్రి ఆలోచన మనకి బయలుపరచబడుతుంది. తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి అయిన యెహోవా ఆలోచన మనకి బయలుపరచబడుతుంది. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో, కుమారుడి జీవితంలో, కుమార్తె జీవితంలో, నీ భవిష్యత్తులో దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశము, ప్రణాళిక బయలుపరచబడుతుంది. బలిపీఠము కట్టిన తరువాత దేవుడు బయలుపరుస్తారు. ప్రేమటువంటి సంగమ, మనం సిద్ధపడవలసింది బలిపీఠాలు కట్టడానికి, మన హృదయంలో బలిపీఠాలు కట్టడానికి, ఆరాధన చేయటానికి, అర్పణ చేయటానికి. స్తుతి అనే అర్పణ, ఆరాధన అర్పణ మనం చేయటానికి మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో పాపము ఉన్నది, ఈ లోకములో ద్వేషం ఉన్నది, ఈ లోకములో చీకటి ఉన్నది, ఈ లోకంలో దయ్యాలు, దురాత్మలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా జయించటానికి కావలసినటువంటి సామర్థ్యము, శక్తి, అభిషేకము యేసయ్య కృప ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా విశ్వాసులు పొందుకుంటారు. అందుకే బలిపీఠాలు మన హృదయాలలో మనం కట్టాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు. పాత నిబంధన గ్రంథంలో నీవు ఎన్నుకున్న, ఏర్పాటు చేయబడిన నీ సేవకులకు, ప్రవక్తలకు, యాజకులకు నీవు సెలవిచ్చిన ప్రకారముగా నీవు చెప్పిన స్థలంలో బలిపీఠాలు కట్టడానికి వారికి అవకాశం కలిగింది. వాళ్ళు అర్పించిన బలులను నీవు అంగీకరించి నీ ప్రణాళికను బయలుపరిచావు. అందును బట్టి నీకు వందనాలు. ఈరోజు ప్రతి విశ్వాసి హృదయంలో బలిపీఠాలు కట్టడానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నేను లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. ఒక తీర్మానం చేసుకున్నాం, నా హృదయంలో ప్రతిరోజు నేను బలిపీఠాన్ని కడతాను అని ఒక తీర్మానాన్ని తీసుకుందాం. మన హృదయంలో మందిరాన్ని కట్టుకోవాలి, బలిపీఠాన్ని కట్టాలి. దేవుని సన్నిధి కొరకు, దేవుని శక్తి కొరకు, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని ఆలోచనను, ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి మన హృదయాలను సమర్పించుకుందాం. బలిపీఠాన్ని కట్టడానికి మళ్ళీ మనం సమర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడ, మా అందరి హృదయాలలో బలిపీఠాలు కట్టే దేవుడవు పరిశుద్ధాత్ముడ, నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. సత్యములోకి, జీవములోకి, ఆశీర్వాదములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి బలహీనతను, ప్రతి బంధకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని దేవుని చిత్తము జీవితంలో, విశ్వాసుల జీవితాలలో జరగకుండా ఆపివేస్తున్న చీకటి ప్రణాళికలను యేసు ప్రభు నామములో పారదలతో బయటకు అందిస్తున్నాను. యేసయ్య పొందిన గాలి ద్వారా స్వస్థత కలుగును గాక. తండ్రి చిత్తము ప్రతి విశ్వాసి జీవితంలో నెరవేర్చబడును గాక. పరిశుద్ధాత్ముడ, సత్యములోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు మా హృదయాలలో బలిపీఠము కట్టడానికి యేసయ్యకు ఇష్టమైనటువంటి స్థలము మా హృదయము కాబట్టి మా హృదయములో యేసయ్య నివసించులాగున మేము జీవించడానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థించి జవాబును, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.